लोकेश का नायकत्व, 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 नायकत्व, वार इंडिया, वार इंडिया, वार इंडिया, लोकेश गारी नायकत्व. लोकेश పట్టలేము ఆ సందర్భంగా యాత్రలు చేయాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే లోకేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యు లోకేష్ గారు. ఇలా వచ్చాడు మీరు తీసుకున్నాను. ఎలా వచ్చాడు మీరు పక్క వెళ్ళిపోండి. తీసుకోండి ముందు కేక్ తీసి తర్వాత ఏంటి కొంచెం అనుకున్నాను కానీ మీరు కొంచెం అనుకున్నాను. ఇలా పట్టుకో నాగేశ్వర గారు. ఒకసారి వాయిస్ అక్కడ తీసుకుందాం. మీరు పక్కన ఉంటామా? మీరు బయటకు వచ్చండి, మీరు బయటకు వచ్చండి. రండి వాసి ఇచ్చేస్తారా? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి
నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఉన్న కేఎన్ఆర్ మిత్ర మండలి ద్వారా ఈరోజు పేదవారికి వస్త్రదానం అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలు ఉండాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా ఆ భగవంతుడిని మరి దీవించాలని చెప్పేసి భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ మిత్రమండలి తరఫున మా స్నేహబంధం అందరూ కలిపి. నారా లోకేష్ గురించి చెప్పాలంటే మరి నందమూరి తారక రామారావు గారు తరుణాయకుడు అయితే ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు మీరంతా తెలుసు. ఆయన అడుగుజాడల్లో నారా లోకేష్ బాబు గారు సుమారుగా నేను 2004 నుంచి ఆయన పోరాడుతూ వస్తున్నాను. పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన పడే తపన చాలా గొప్పది. ఆయనతో నేను సుమారుగా యువకాలం పాదయాత్రలో ఒక రాక్షస పరిపాలనలో ప్రజలను సమాయత్తం చేయడం కోసం యువకులను రాజకీయాలు తీసుకురావడం కోసం ఆయన ఒక యువకాలం పాదయాత్ర పెట్టాడైనా ఆ పాదయాత్రలో మరి నేను రాష్ట్ర కార్యదర్శిగా మరి సుమారుగా 25 నుంచి 30 నియోజకవర్గాల్లో పరిశీలకుడిగా సుమారుగా 1000 కిలోమీటర్లు ఎక్కడైతే అయితే నేను పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆయన గ్రామాభిమానులు ఇప్పుడు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. రాష్ట్రంలో రాబోయే తరానికి 3వ తరానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో దుర్మార్గాలకి ఎన్నో ఇబ్బందులు గురి చేసినా సరే మొక్కవని ధైర్యంతో ఒక్క మగవాడిగా యువకాల పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు సమాయత్తం చేసిన తీరు ఈ రోజు ఆయన చేసే కార్యక్రమాలు చాలా గొప్ప. చూసారు దావోస్ పట్టణంలో ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంత కష్టపడతారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి రాబోయే ఒక యువ నాయకుడిగా తయారవడం ఖాయం. మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. ఆయన స్థానం కూడా బదిలీ అయిపోయింది. రాబోయే రోజుల్లో నాయకత్వం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన యువతని బయట తీసుకొచ్చే విధానం కూడా చాలా గొప్ప విధానం సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే మా కేంద్ర మిత్రమండలి సంస్థ కానీ అన్ని కూడా అన్నదానం కానీ వస్త్రదానం కానీ రకరకాల కార్యక్రమాలతో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసి ప్రజల యొక్క ఇబ్బందులు ఆయన తెలిసే విధంగా ఆయన దేవుడు ఆశీస్సులు పెద్ద ఆశీస్సులు ఉండే విధంగా కార్యక్రమం చేస్తాం సిద్ధం తెలియజేస్తున్నాం. పైకి లేపు కంచం పైకి లేపు కంచం lihat serem ఇక్కడ నుంచి